హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో బెండకాయతోటి కమ్మని పులుసు. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు సైతం కమ్మగా తింటారండి. ఎందుకంటే ఇవి రసమా లేదంటే బెండకాయ కూరన అనుకునేలా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం చూసారు కదా, బెండకాయలు, అలానే 2 టమాటాలు, 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. అలానే కొంచెం కరివేపాకు కూడా. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో పోపు వేసుకోనండి. యథావిధిగా మనం డైలీ ఎలా చేసుకుంటామో అలానే నూనె వేసుకొని ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఒక్కొక్కటి వేసుకుంటూ అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసాను, తర్వాత ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కర్రీలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా, బెండకాయని మామూలుగా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవచ్చండి. ఎందుకంటే ఇది బెండకాయ పులుసు కాబట్టి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. ఇలా చేశారంటే బెండకాయ తినని వాళ్ళు ఎవరు ఉండరు, కమ్మగా తింటారు. ఇంకా చూడండి, ఇలా బెండకాయ ముక్కలు కూడా వేసాను. కొంచెం ఇలా పొడవుగా పెద్ద ముక్కలు కోసుకోండి, చాలా బాగుంటాయి. మరీ చిన్న చిన్నవి కాకుండా ఇలా బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత వాటిని అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయండి. చిన్న మంట మీద బాగా మగ్గించుకుంటూ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే ఆ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి కాబట్టి. తర్వాత చూసండి, ధనియాల పౌడరు, అలానే కారం, కొంచెం ధనియాల పౌడర్, పసుపు మిక్స్ చేసిందనమాట. అది ధనియాల పౌడర్, పసుపు మిక్స్ చేసింది. అలానే కొంచెం కారం వేసా కదా, ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మగ్గేలోపు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాము. చింతపండుని కొంచెం ఒక చిన్న పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండుని తీసుకొని వాటిని నీళ్ళల్లో నానబెట్టేసుకొని అందులో నుంచి రసం తీసుకోవాలండి. ఎందుకంటే ఇది బెండకాయ పులుసు కాబట్టి. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. చక్కగా గుజ్జు వచ్చేసింది. ఈ పులుసుని ఇలా పిప్పి పడకుండా రసం పోసుకొని ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. ఇది పులుసు కదా, మనకి రసంలాగా, బెండకాయ రసంలాగా ఉంటాయి. ఇలా ఎక్కువ నీళ్ళు పోసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆ బద్దలన్నీ ఉడికినాయి అంటే ఆ మనం పోసిన నీళ్లు సగానికి వచ్చేస్తాయండి. అప్పుడు కమ్మగా మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ బెండకాయ పులుసు చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన కర్రీ బెండకాయ పులుసు ఈరోజు వీడియోలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.